ఇది నా కథ ఎపిసోడ్ 2. సో మేమైతే చాలా చిన్నవాళ్ళం అప్పుడు. మేబీ నాకు ఒక 4 years ఆర్ 5 years ఉండొచ్చు అనుకుంటా. సో మాకు అప్పుడు అన్ని రెంట్ హౌసెస్లో ఉండి అవి కూడా రేట్లు చాలా ఎక్కువ అవడంతో ఈవెన్ ఆ టైంలో మేము ఒక 200 కూడా రెంట్ ఇచ్చుకోలేని పొజిషన్లో ఉండే. ఎందుకంటే మా డాడీ శాలరీ వచ్చి 50 రూపాయలు మాత్రమే. సో అప్పుడు మాకు ఒక సైట్ ఉండే, అందులో వేరే వాళ్ళు ఒక గుడిసె లాంటిది వేసుకున్నారు. ఆ గుడిసె వాళ్ళు వెళ్ళిపోతుండగా ఇది మీకు కావాలి అంటే తీసుకుంటామని చెప్పాము. సో అప్పుడు ఏదో రకంగా కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకుని ఆ హట్ని అయితే తీసుకున్నాము. ఆ గుడిసె రైనీ సీజన్ వస్తే వాటర్ వచ్చి ఫుల్ ఇల్లంతా మునిగిపోయేది. అయినా కానీ అందులోనే తినడం, అందులోనే పడుకోవడం. ఆ వాటర్ వస్తుంటే ఇంకా మా మమ్మీ పడుకోకుండా నన్ను చెల్లిని చూసుకుంటూ ఉండేవారు. డాడీ అయితే ఇంకా మిషన్ కుట్టే దగ్గర ఉండేవారు. అది